అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మలికిపురం మండలం గోడుపల్లిపల్లిలో రోడ్డు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక టీడీపీ కార్యకర్తలకు తెలియకుండా రహదారి నిర్మాణానికి పర్మిషన్స్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు స్థానిక నాయకుడు. ఇక ఎమ్మెల్యే దేవరప్రసాద్కి అత్యంత కీలకమైన వ్యక్తి చాంగంటి స్వామి గూడపల్లికి చెందిన సూరిమేను రాంబాబుతో వ్యవహరించి తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కష్టపడిన కార్యకర్తలకు సరైన విలువ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు రాంబాబు అండి, గూడపల్లి. నేను ఎవరమ్మా? నా పేరు రాంబాబు అండి, పెద్దరేగారు అన్నయ్య గారు అబ్బాయి. నేను గూడపల్లి సూర్యం పెద్దరేగారు అన్నయ్య గారు అబ్బాయి. ఇప్పుడు గూడపల్లి రోడ్లు ఉన్నాయి కదండి, ఆ రోడ్లే ఎలా ఇచ్చారండి? రోడ్లు అవి మీరు స్వామి గారు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు అక్కడ కేసు ఏదో గొడవ జరిగితే అలా కాదు. ఇప్పుడు తెలుగుదేశానికి పంచిన రోడ్లు మీకు అప్పచెప్పారంట కదా. ఎవరికి? మీకు. తెలుగుదేశానికి ఏమో పనిచేసి నాకు ఇచ్చేసారండి రోడ్లు. మరి ఆ కుర్రాడు మీరు ఇచ్చారని చెప్తున్నాడు. కుర్రాడు ఎవరు? ఎమ్మెల్యే గారు అప్ చెప్పారు కాబట్టి అది ఏదో సమస్య తీర్చడం కోసం అంటే ఏమైపోతారండి గూడపల్లి నాయకులు ఏమైపోతారు? ఎవరు? మీ పేరేంటి? నా పేరు రాంబాబు. గూడపల్లి ఏమైపోతారంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వెళ్ళటం ఏంటండి? మీరు వాటా మీరు తెచ్చేసుకున్నారు కదా రోడ్లు. ఏం వాటా ఎవరు తెచ్చేసుకున్నాడు? మీరే తెచ్చేసుకున్నారు. నాకేమైనా వాటాలు ఇస్తారండి? ఏమి ఇస్తారో చెప్తానండి. నేను మాకు ఇస్తారా వాటాలు? రాజు గారికి మీకు రాజు మాటలు జాతక మాట్లాడు. మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరినేదో మాట్లాడుతున్నాను. నా దగ్గర మాట్లాడుకు. నువ్వు పార్టీని భ్రష్టు పట్టించండి, ఇలా పట్టించండి. భ్రష్టు పట్టించి వాళ్ళని మాట్లాడుకో. ఏం మాట్లాడతాం? మీరు ఇచ్చారు రోడ్డు. ఏదో పార్టీకి ఏదో ఇరగ తీసేసినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇంకా నిజాయితీ కొన్నా. నువ్వు రెండో పార్టీ నుంచి వచ్చినాడు. నువ్వు పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉన్నాం మేము? మాకు తెలుసు. నాకు తెలుసు. మీరు ఎవరికి ఎంత మాకు తెలుసు కదా. తెలియదండి వాళ్ళని పని ఏంటి అంటున్నాను. మీకు పని ఏంటి? నేను పళ్ళు కూడా